అనుచరులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, చొరబడి విధ్వంసం చేసి తగులుబెట్టి, కార్లను తగలబెట్టి, కంప్యూటర్లు పగలగొట్టి, అద్దాలు ధ్వంసం చేసి ఒక బీభత్సకరమైన వాతావరణాన్ని ఆనాడు సృష్టించారు. ఎందుకు చేశారు అంటే అప్పటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభి గన్నవరం వస్తున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పర్టికులర్గా వంశీ అనుచరుల చేతుల్లో దెబ్బలు తిన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త దొంతు చిన్నాని పరామర్శించేందుకు పట్టాభి అక్కడికి వెళ్తున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ప్రకటన రాగానే ఆయన అడ్డుకునేందుకు నువ్వు రావడానికి వీల్లేదంటూ అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వల్లభనేని వంశీ అనుచరులు రోడ్డు మీదకి వచ్చి గలాటా ప్రారంభించారు. దాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఈ దశలోనే రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడికి పట్టాభి చేరుకున్న తరుణంలో ఆయన పైన కూడా దాడి జరిగింది. ఆ తర్వాత పట్టాభిని అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. సో ఎంటైర్ వివాదానికి మూల కారణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి అయితే, రెండోది అక్కడికి వెళ్ళిన పట్టాభి. ఒకసారి ఆయన పట్టాభి గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. పట్టాభి గారు, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు మీరు గన్నవరం వెళ్ళాలనుకున్నారు? సో ఆ సందర్భంలో జరిగింది ఒకసారి రిమైండ్ చేస్తారా? అశోక్ గారు, మీ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు నా ఫోన్కి వస్తున్నటువంటి మెసేజ్లు, సార్ ఫైనల్లీ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే ఫ్రమ్ సో లాంగ్, కంగ్రాచులేషన్స్ ఒక మెసేజ్. సార్ దిస్ ఈజ్ ద డే వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్, దిస్ సైకో షుడ్ బి టాట్ ఎ లెసన్ అని ఇంకొక మెసేజ్. ఫైనలీ కంగ్రాచులేషన్స్ ఆన్ ది ఫస్ట్ స్టెప్ అని ఇంకొక మెసేజ్. అంటే ఒక వరద. ఇప్పుడు అన్నీ చదివితే మన ఈ టైం అంతా కూడా దీనికే సరిపోద్ది, మెసేజ్లు అన్నీ చదవటానికి. అంటే ప్రజలు, ఎందుకంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలండి. ఇవాళ ప్రజలు ఏ రకంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నదానికి నేను చదివి వినిపించాను మెసేజ్లన్నీ కూడా. ఆ రోజున అశోక్ గారు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనే వ్యక్తి చేసినటువంటి నేరం ఏంటంటే, గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడైనటువంటి దొంతు చిన్న గారికి అండగా నిలబడటానికి నేను గన్నవరం వెళ్ళటమే నేను చేసినటువంటి నేరం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏంటంటే, దళితులు, బలహీన వర్గాల పైన దాడులు చేయటం అనేది వాళ్ళకు అలవాటుగా చేసుకున్నటువంటి పని. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేయటం కానీ, ఒక డాక్టర్ సుధాకర్ని చిత్రహింసలు గురి చేయటం కానీ, వరప్రసాద్ శిరోమండనం కానీ, డాక్టర్ అనితారాణి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్టు ఇవాళ సరిపోదు. కాబట్టి బలహీన వర్గాలు, దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళకి నచ్చేది కాదు. నేను గన్నవరానికి ఆ రోజున దొంతు చిన్నా గారిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నేనేమి అక్కడ వాళ్ళపైన ఎదురు దాడులు చేయడానికి వెళ్ళలేదే, నేను వెళ్ళింది గన్నవరం పోలీస్ స్టేషన్కి అండి. ఒక బలహీన వర్గానికి చెందినటువంటి నాయకుడికి అండగా నిలబడటం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అది నేను చేసిన నేరం. జగన్మోహన్ రెడ్డి గారికి హయాంలో ఎవరు కూడా మాకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళకూడదు. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎవరిని చంపినా, ఎవరిని చితగ్గొట్టినా, ఎన్ని ఆస్తులు తగలబెట్టినా అందరూ ఇళ్లలో కూర్చోవాలి. పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళకూడదు అశోక్ గారు. అది కూడా నేరమే. ఆ నేరమే నేను చేశాను ఆ రోజున. నేను గన్నవరం ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలోనే, గన్నవరం ఎంట్రన్స్లోనే ఈ సైకో వంశీ యొక్క ఆ పార్టీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ దాదాపుగా 200 మంది ఆల్రెడీ గుమ్మిగూడి ఉన్నారు. నేను ఎంటర్ అవుతున్నప్పుడే చూశాను. నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అడిగా అక్కడ అధికారుల్ని, ఇదేంటి సార్ అక్కడ అంతమందిని పోగేసి కూర్చున్నారు రోడ్డు మీద, ఏం జరగబోతా ఉంది ఇక్కడ, ఏం చేయబోతా ఉన్నారు ఇప్పుడు అని చెప్పి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఆ 200 మంది రౌడీ మోక మా పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి దాన్ని ధ్వంసం చేసి, ఇవాళ విజువల్స్ చూస్తున్నారు కదండి, వాహనాలు తగలబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను పోలీస్ స్టేషన్లో ఉండి గట్టిగా నిలదీసా, ఇదేంటి సార్ మేము న్యాయం చేయండి అని మీ దగ్గరికి రావటం ఏంటి, రెండో పక్కన మా ఆఫీసు నేను వాహనాలని తగలబెట్టడం ఏంటి సార్, అసలు ఏం జరుగుతూ ఉంది గన్నవరంలో అని చెప్పి నేను గట్టిగా నిలదీసేసరికి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఐ బయలుదేరి అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ అప్పటికే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది. సిఐ గారు వెనక మేము కూడా అక్కడ ఉన్నటువంటి మేము 25-30 మంది పార్టీ లీడర్స్ అందరూ మేము బయలుదేరి వెళ్తూ ఉంటే, ఒక హైవే పైన గన్నవరం మా మధ్యగుండానే నేషనల్ హైవే వెళ్తుంది, ఒక హైవే మీద మమ్మల్ని అడ్డగించి రాడ్లు, కర్రలు, పెట్రోల్ సీసాలతో మా పైన దాడి చేసి నన్ను చంపే ప్రయత్నం చేశారు. ఆ రోజున
కేవలం నా పర్సనల్ సెక్యూరిటీ, నా డ్రైవర్ వల్ల నేను ప్రాణాలతో బయటపడగలిగాను. నన్ను ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రంతా జాషువా, ఆ రోజున కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా కూడా ఈ కుట్రలో భాగస్వామి. వంశీకి, వైసీపీ నాయకులకి తొత్తుగా మారిపోయినటువంటి ఆ రోజున జిల్లా ఎస్పీకి కూడా తెలుసు వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారో తెలుసు. వాళ్ళందరూ కూడా కుమ్మక్కై, జిల్లా ఎస్పీ కూడా వంశీతో కుమ్మక్కయి ఈ రోజున ఈ అరాచకానికి పాల్పడ్డాడు. నన్నేమో తోట్లవల్లూరు స్టేషన్ తీసుకెళ్ళి 3rd డిగ్రీ సార్, నా పైన 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు గురి చేశారు. ఆ రోజున నా పైన ఉన్నటువంటి గాయాలన్నీ కూడా నేను లైవ్లో ఆ తర్వాత మీడియాకు కూడా చూపించడం జరిగింది. మేజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఓవరాల్గా ఈ గన్నవరం సంఘటన మొత్తానికి మూల కారణం ఏంటి అంటే, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి చిన్న అనే వ్యక్తికి అండగా వెళ్ళటమే ఆ రోజున వాళ్ళ దృష్టిలో నేరం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక బలహీన వర్గ నాయకుడికి న్యాయం చేయండి అని అడగటమే ఆ రోజున మేము చేసినటువంటి నేరం అశోక్ గారు. అందుకనే ఇంత విధ్వంసం సృష్టించారు. ఒక్కసారి మీరు ఆలోచిస్తే అశోక్ గారు, ఇతను వంశీ అనే వ్యక్తి, వాళ్ళ వంశీకి అనుకూలంగా చాలామంది ఈ సైకో మోకలందరూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాకు కూడా ఇక్కడ గుణదల్లో ఒక పిల్ల సైకో ఉంటాడు, అవినాష్, అదేవిధంగా ఇంకా చాలామంది. వీళ్ళందరిని అడుగుతా ఉన్నా, ఏ ముఖం పెట్టుకుంటే వాళ్ళు అతనికి మీరు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారయ్యా? ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు మీరు? దేవత లాంటి భువనమ్మ గారి పైన అతను చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఒక మహిళ పైన అంత అసభ్యంగా మాట్లాడటాన్ని మీరు సమర్థిస్తారా? ఒక బలహీన వర్గ నాయకుడి పైన, చిన్న పైన దాడి చేయటాన్ని మీరు సమర్థిస్తారా? ఆ తర్వాత కాలంలో అశోక్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, ఇవాళ కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవి గారు ఆ రోజున విజయవాడ వచ్చి ఎయిర్పోర్ట్ బయట ఎలక్షన్ నియమాలకు విరుద్ధంగా పెద్ద పెద్ద బ్యానర్లు పెడితే అక్కడ ఆవిడ నిలబడి ఫోటోలు తీసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేద్దామని ఆవిడ ఫోటో తీస్తూ ఉంటే ఒక మహిళను కూడా చూడకుండా ప్రస్తుత కడప శాసనసభ్యురాలపైన ఆ రోజున వంశీ రౌడీ మొక్కలు చేసినటువంటి దాడి ఏంటండి? అంటే వీళ్ళకి బలహీన వర్గాలంటే లెక్కలేదు, మహిళలంటే లెక్కలేదు, ఎవరి మీద పడితే వాళ్ళపైన ఈ రకమైనటువంటి